ఇక నారదుడు వీరు చతుర్వేదములను చదివియుండిరి, 4 వేదాలు చదివినారు నారదుడు. శస్త్ర విద్య యందును ఆయుర్వేద విద్య యందును నానా విధములకు కళా కౌశలములను నేర్చిన ప్రవీణులై ఉండుటయే గాక దైవధ్యాన పరవశులై గాంధర్వ విద్యలో అద్వితీయ ఖనిగా నుండిరి. ఇంత గొప్ప విద్వాంసుడు. గాంధర్వ విద్య అనగా గానము, సంగీతము, వీటన్నిటిలో గొప్ప విద్వాంసుడుగా ఉండినాడు నారదుడు. మనకు సినిమాల్లో ఏం చూపుతాడు నారదుడు అంటే తంటాలు పెట్టేటోడు, కొట్లాటలు పెట్టేటోడు, ఇది పురివెడతాడు అని మనకు తెలిపారు. అంతే, వీరికి తలా తోకలు లేనటువంటి రాశి పెట్టి మన హిందువులకు తలకాయలకు అంటగట్టినారు. బాగా తెలుసుకోండి. ఇక బ్రహ్మ, ఈ మహానుభావుడు సృష్టి ఆది అందు అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరసులని 4 మహర్షుల వలన 4 వేదములు కంఠస్థమునరించి